హలో అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ కిచెన్. ఈరోజు సింపుల్‌గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వచ్చేయండి. ఈ ఫ్రైడ్ రైస్‌కి కావాల్సినవి ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, 3 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం, కొద్దిగా కరివేపాకు, 4 బీన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇలా ఉంచుకోవాలి. ఇందులోకే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి నాకు 3 ఎగ్స్ అయితే సరిపోతాయండి. మీరు కావాలంటే ఎక్స్ట్రా అయినా యాడ్ చేసుకోవచ్చు. తరువాత స్టవ్ పైన కడాయి ఉంచుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఎగ్స్ అందులో వేసుకోవాలి. ఇప్పుడు వెంటనే కలపకుండా కాసేపు వేగిన తర్వాత స్లోగా కలుపుకుంటూ తగినంత ఉప్పు వేసుకొని ఈ ఎగ్ మొత్తంని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి. తరువాత ఇదే కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా తరిగి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి, ఆనియన్స్, బీన్స్ను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా బీన్స్ లైట్గా వేగిన తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఇందులో వేసుకొని ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్కి పచ్చిమిర్చిని లాస్ట్లో వేసుకొని వేయించుకోవడం వల్ల ఈ రైస్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి ఇక్కడ. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్ ఫ్రైని ఇందులో వేసుకొని ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకొని అర నిమిషం పాటు వేయించుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని ఎగ్ ఫ్రైని స్లోగా ఇలా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ముందుగా చల్లార్చి ఉంచుకున్న రైస్ని ఇందులో వేసి ఈ ఎగ్ ఫ్రై మొత్తం రైస్కి పట్టేటట్టు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. ఈ ప్లేస్లో ఉప్పు చెక్ చేసుకొని ఒక అర నిమిషం రైస్ని ఫ్రై చేసుకుంటే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.